నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ బై వాళ్ళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బై పోస్ట్ చూసుకుంటే మాత్రమే రియల్మీ వాళ్ళు చెప్పడం. సో రియల్మీ వాళ్ళు రియల్మీ C85 5G స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోయింది. మంచి ప్రైస్కి వచ్చింది. లైక్ 15,000 ప్రైస్ ట్యాగ్కి మీకు 7000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. డీసెంట్ ప్రాసెసర్ వస్తుంది. నా ఒపీనియన్లో ఆఫర్స్ అయితే అప్లై చేయండి. సపరేట్గా వీడియో అయితే చేస్తున్నాను, ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి. సో నెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ వాళ్ళ నుంచి ఉంటుంది. సో సామ్సంగ్ గ్యాలక్సీ ట్యాబ్ A11 ప్లస్ ట్యాబ్లెట్ 11 inches ట్యాబ్లెట్ అయితే గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయిపోయింది. ఏ సిరీస్ది. ఇక్కడ దీని యొక్క ప్రైస్ చూసుకుంటే 6GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ చూసుకుంటే మాత్రం దగ్గర 23,000 రూపాయలతో పాటు వస్తుంది. ఇది వైఫై ప్లస్ 5G వేరియంట్తో పాటు కూడా వస్తుంది. డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ ప్రైస్ కాన్ఫిగరేషన్తో పాటు కూడా వస్తుంది. బేస్ మోడల్ అయితే ఇంత ప్రైస్ అయితే వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ వాళ్ళు ఉంటుంది. సో రియల్మీ 16 Pro ప్లస్ 5G స్మార్ట్ ఫోన్ అవుతుందో లీగల్ ఇన్ఫర్మేషన్ అయితే బయటపడ్డది. సో ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి మీకు ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా చూసుకుంటే 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్, 8GB RAM 2GB స్టోరేజ్ వేరియంట్, 12GB RAM 2GB స్టోరేజ్ వేరియంట్, 12GB RAM 512GB స్టోరేజ్ వేరియంట్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంచెం ఇన్ఫర్మేషన్ బయటపడ్డది. అండ్ ఇక్కడ రియల్మీ వాళ్ళ C81 4G స్మార్ట్ ఫోన్ అవుతుందో 4GB RAM 64GB స్టోరేజ్ వేరియంట్, 4GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది. దాని కలర్స్ చూసుకుంటే మాత్రమే స్టోన్ బ్లాక్ కలర్, గ్లేసియర్ బ్లూ కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ అవుతుంది అనేసి అయితే కొంచెం లీగల్ ఇన్ఫర్మేషన్ అయితే బయటపడ్డది. నెక్స్ట్ చూసుకుంటే సెన్హైజర్ నుంచి అవ్వడం. సో సెన్హైజర్ వాళ్ళది HDB ఇది 630 వైర్లెస్ హెడ్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో అండ్ ఇంత పెద్దగా ఉంటాయి చివరికి, అవి ఇండియాలో అయితే లాంచ్ అయిపోయినవి. ఇక్కడ 60 hours దాకా కూడా బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అనేసి అన్నారు. ప్రైస్ మాత్రం ఘోరంగా ఉంది. 55,000 రూపాయల సెన్హైజర్స్ అనమాట. సో ఇక్కడ దీన్ని ప్రీ ఆర్డర్ సేల్స్ ఏవైతే ఉంటాయో లేకపోతే ప్రీ బుకింగ్స్ చేస్తారు కదా. సో అక్కడ ప్రీ బుకింగ్ చేసేటప్పుడు 45,000 మీరు బుక్ చేసుకోవచ్చు అనేసి అంటారు. అండ్ 12,000 ఎక్స్ట్రా కాస్ట్ స్టీరియో హెడ్స్ అయితే పడితే ఏవైతే ఉన్నాయి. కొంచెం ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ ఇట్లా ఆఫర్స్ ఉంటాయి, ఇట్లా ఆఫర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఇండియాకి December 4th ప్రీ బుకింగ్స్ అయితే కంప్లీట్ అయిపోతాయని చెప్తాను. సో చూడండి, నాకైతే ఇంత ప్రైస్ పెట్టి ఒకటి ఇయర్ ఫోన్స్ కంటే నేనైతే అవి మోస్ట్లీ స్కిప్ చేయబట్టాను. నెక్స్ట్ సాఫ్ట్వేర్కి సంబంధించి న్యూస్ చూసుకుంటే మాత్రమే K10 Live నుంచి అనమాట. సో ఇది K10 Live అనేది వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్. దీంట్లో కొత్త వర్జన్ తీసుకొచ్చి 25.12 రిలీజ్డ్ క్యాండిడేట్ RC అంటారు. సో రిలీజ్డ్ క్యాండిడేట్ వర్జన్ అనమాట. లైక్ టెస్టింగ్ చేసి వాళ్ళకి రిపోర్ట్ చేయాలన్నమాట. ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయని. సో దీంట్లో స్టార్టింగ్ అప్డేట్ ఏమొచ్చిందంటే స్టార్టింగ్ వీడియో ప్రాజెక్ట్ ఓపెన్ చేసే ముందు వర్టికల్ ప్రాజెక్టా లేకపోతే హారిజంటల్ ప్రాజెక్ట్ అంటే వర్టికల్ ఏంటంటే మన యూట్యూబ్ షార్ట్స్ కానీ ఇన్స్టాగ్రామ్ షార్ట్స్ కానీ వచ్చేటట్టు ఇవైతే తీసుకొచ్చిరామని ఇంకా చాలా తీసుకొచ్చిరు. ఒకవేళ ఇట్లా మీకు ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మాత్రమే డైరెక్ట్ సాఫ్ట్వేర్ ఉంది, మీరు టెస్టింగ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ ఇంకో సాఫ్ట్వేర్కి సంబంధించి చూసుకుంటే మాత్రమే PyHole అనమాట. మళ్ళీ ప్రొనౌన్సియేషన్ కూడా ప్రాబ్లమ్ వస్తుందని చెప్పేసి వర్డ్స్ సపరేట్ చెప్పాల్సి వచ్చింది. ఇక్కడ ఇది US బేస్డ్ అనమాట. ఇది వచ్చేసరికి కొత్త రిలీజ్ తీసుకొచ్చారు. FTL అండ్ వెబ్ 6 వర్జన్ 6.4 కోర్ వర్జన్ 6.3 నెట్వర్క్తో పాటు వచ్చింది. ట్రాక్ బ్లాకింగ్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఒకవేళ గిట్ట మీరు యూజ్ చేసుకోవాలంటే ఇదైతే యూజ్ అయితే చేసుకోవచ్చు. కమింగ్ టు హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే సఫైర్ నుంచి అనమాట. సో సఫైర్ వాళ్ళది హై అండ్ మదర్ బోర్డ్ అయితే కొన్ని లీగల్ ఇన్ఫర్మేషన్ అయితే బయటపడ్డాయి. ఇక్కడ చూసుకుంటే సఫైర్ వాళ్ళది ప్యూర్ X870A మదర్ బోర్డ్కి సంబంధించిన పిక్చర్స్ బయటపడ్డాయి. సో పిక్చర్స్ ప్రకారం చూసుకుంటే కంప్లీట్లీ వైట్ కలర్ మదర్ బోర్డ్ అనమాట. 2 గ్రాఫికల్ స్లాట్స్ ఉన్నాయి, 2 M.2 స్లాట్స్తో పాటు కూడా వస్తుంది. 4 RAM పెట్టుకోవచ్చు. మంచి హీట్ సింక్స్తో పాటు కూడా వస్తుంది. సో 3 స్లాట్లతో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్లో చూసుకుంటే IOC ఏదైతుందో సపరేట్ దానికి వచ్చేస్తుంది బోర్డుకే. 4 USB 3.0 పోర్ట్స్ వస్తున్నాయి. HDMI పోర్ట్, డిస్ప్లే పోర్ట్, USB 2.0 పోర్ట్స్ వస్తున్నాయి. అండ్ వైఫై ఈథర్నెట్ పోర్ట్స్ వస్తున్నాయి. Type-C పోర్ట్తో పాటు కూడా వస్తున్నాయి మదర్ బోర్డు. లీగల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇది ఉంది. నెక్స్ట్ చూసుకుంటే AMD వాళ్ళు చెప్పడం. సో AMD వాళ్ళు సైలెంట్గా లాంచ్ చేసేసారు అనుకోవచ్చు. ఏమైందంటే AMD వాళ్ళది Radeon Pro W7900D, AI Pro 7600D అండ్ AI Pro 7500S గ్రాఫిక్ కార్డులు అయితే సరైనగా వచ్చేసి ఇది RDNA 3 అండ్ RDNA 4 ఆర్కిటెక్చర్ మీద వచ్చినాయని అన్నారు. సో వీటి పరంగా చూసుకుంటే మాత్రమే ఇక్కడ AI Pro 1700 డ్రైవర్స్ అయితే లేటెస్ట్ డ్రైవర్స్ డౌన్లోడ్ అవైలబుల్ ఉన్నాయి. లినక్స్కి సంబంధించిన ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ అయితే మీరు చూస్ చేసుకోవాలి. కానీ ఇది మోస్ట్లీ ఏంటంటే వర్క్ స్టేషన్ వాళ్ళకి అనమాట. వీళ్ళకి సర్వర్స్ వీటికి యూజ్ అవుతుంది. ఏమంటారు మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనేసి అయితే ఈ యాడ్ అయితే చేసిన హార్డ్వేర్ దాంట్లో. కాబట్టి గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే స్టీమ్లో డెడ్ స్పేస్ అనే గేమ్ ఏదైతే ఉందో ఇది యాక్చువల్లీ చూసుకుంటే ఇది రీమేక్ అనుకోవచ్చు ఒరిజినల్ దానికి. ఇది ప్రైస్ చూసుకుంటే 449 రూపాయల ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది. మంచి గేమ్ ప్లే మంచి బాగానే ఉంటాయి గేమ్ కూడా. 50GB స్టోరేజ్ ఉండాలి, 6 core ప్రాసెసర్ ఉండాలి, 16GB ర్యామ్తో పాటు ఉండాలి, 4GB వీడియో మెమరీ ఉండాలి, ఈజీగా రన్ అయిపోతుంది అన్నమాట.
వన్ ఆఫ్ ద హారర్ గేమ్స్లో ఇది ఒకటి అనుకోవచ్చు, డెడ్ స్పేస్ అనేది ట్రై చేయండి. సో ఇవి ఇవ్వాలన్న టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్. నచ్చింది మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.